యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని మహాకృపలో మరి ఈ సంవత్సరం యొక్క చివరి మాసంలో మనం ప్రవేశించగలిగాం. డిసెంబర్ మాసంలో ఈ విధంగా మరి ప్రార్థన టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించేందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం దేవుని వాక్యంలో నుండి మరి గత ఎపిసోడ్స్లో ఏం చేస్తామంటే మనకు విశ్వాసం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. విశ్వాస వీరులు ఏ విధంగా వారి జీవిత యాత్రలో ముందుకు వెళ్ళారో, ఎలాగ విజయాలు పొందుకున్నారో మనం చూసుకున్నాం. మనం ఇక్కడ చూస్తే యెహోషాపాతు కూడా దేవుని గ్రంథంలో లిఖించబడినటువంటి విశ్వాస వీరులు. మరి దేవుడు మహాకృపలో వారిని ఎలాగా ఎందుకు లిఖించారంటే వారి విశ్వాస జీవితంలో ఎలా ముందుకు వెళ్ళారు, ఎన్ని పరిస్థితులైనా అలా ముందుకు వెళ్ళి వారి జీవిత యాత్రలో మరి దేవుణ్ణి కలుసుకున్నారు అన్న విషయాన్ని మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటే, యెహోషాపాతు రాజు ఏం చేశాడంటే, దేవా నీవే నా దిక్కు అన్నప్పుడు మరి ఆయన జీవితంలో ఎన్నో మరి ఆ అపజయాల నుండి విడుదల చేసి మరి జయం దయచేసి ముందుకు నడిపించినట్టుగా మనకు దేవుని వాక్యంలో గతంలోని మనం ధ్యానం చేసుకున్నాం. అదేవిధంగా మరి యోబు కూడా ఎటువంటి పరిస్థితులు తన జీవితంలో ఎదురైనా కూడా విశ్వాసముతో నా విమోచకుడు సజీవుడు నాతోనే ఉన్నాడు, అన్ని పరిస్థితుల్లో నన్ను నడిపిస్తూ ఉన్నాడు అని ఒక గొప్ప విశ్వాసము తన జీవిత యాత్రలో ఎటువంటి పరిస్థితుల నుండి బయటికి వచ్చి ఎలాగ మరి దేవుని రెండంతల దీవెనలు పొందుకున్నాడో కూడా మనం ధ్యానం చేసుకుంటా వచ్చాం. అదేవిధంగా మరి ఇక్కడ ఎంతోమంది దానియేలు జీవితాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నాం గత వారాలలో. ఎందుకంటే దానియేలు కూడా ఎలాగ విశ్వాసంతో, రాజా మా దేవుడు రక్షించ సమర్థుడు, ఈ అగ్నిగుండములో నుండి రక్షించ సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా కూడా దేవా ఇదిగో రాజా నీ యొక్క దేవతలకు మాత్రం మేము నమస్కారం చేయము అని చెప్పేసి ఖండితంగా చెప్పి నిలబడి విశ్వాస వీరుడు. అలాగా మనం ధ్యానం చేసుకుంటా వచ్చాం. ప్రేమేంటంటే వాళ్ళ ఇద్దరు కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడేటువంటి అబ్రహాము గారి గురించి మనం ఇద్దరం ధ్యానం చేసుకుంటా వద్దాం. ఈరోజు చూస్తే అబ్రహాము మరి దేవుని వాక్యంలో మనం చూసుకుంటే ఆదికాండము 12వ అధ్యాయంలో చూసుకుంటే ఏమంటే మొదటి వచనంలో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యం రాయబడి ఉంది. ఇక్కడ అబ్రహాం జీవితాన్ని కూడా మనం ఇద్దరం ధ్యానం చేసుకుందాం. అబ్రహాం చూస్తే ఇక్కడ ఆయన తండ్రి అయినటువంటి ఈ దగ్గర మరి కల్దీల ఊరు అనేటువంటి ఊరు పట్టణంలో అక్కడ నివసిస్తూ తెరహు అయినటువంటి వాళ్ళ తండ్రి గారి దగ్గర ఉంటూ విగ్రహాలు చేస్తూ ఉండేవాడు. ఆయన విగ్రహాలు చేసుకుని విగ్రహాలు అమ్ముకుంటూ ఉండేవారు అనమాట. అటువంటి పరిస్థితిలో మన యొక్క కుమారుడు ఈ అబ్రహాము ఏంటి, ఈ విగ్రహాలు ఏంటి, ఈ అమ్మడం ఏంటి, ఈ దేవుళ్ళు కాదు కదా, ఈ దేవుళ్ళని వీళ్ళు కొనుక్కెళ్తున్నారు, మరి ఏమి మాట్లాడవు, సృజించవు, ఏమీ లేదు, వీటిని తీసుకెళ్ళి పూజ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి తనలో ఒక అనుమానం వచ్చిందనమాట. ఎప్పుడైతే అనుమానం వచ్చిందో అసలు దేవుడెవరు అని చెప్పేసి తనలో ఒక ఇది బయలుదేరి దేవుణ్ణి తెలుసుకునే వరకు, సత్యదేవుణ్ణి తెలుసుకునే వరకు తన మనస్సు వెళ్ళడం వల్ల సత్యదేవుడు ఆయనకి బయలుపరుచుకుని యేసుక్రీస్తు ప్రభువే సత్యదేవుడు, ఏసే దేవుడు. ప్రేమేంటంటే వాళ్ళ మరొకసారి నేను తెలియజేసేది ఏంటంటే, ఎందుకు ఏసే దేవుడు అంటే విగ్రహాలు అవి ముట్టవు, మాట్లాడవు, చెవులుండి మాట్లాడవు, కన్నులుండి చూడవు, మరి గ్రహించవు అని చెప్పి అవి ఏమి చేయలేవు. విగ్రహాలు ఏం చేస్తాయి మరి? కనుక ప్రేమేంటంటే వాళ్ళారా సత్యదేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. చాలామంది మరి ఈ దినాలలో యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు, వాళ్ళ కొరకే దేవుడు, వీళ్ళ కొరకు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. నువ్వెవరైనా సరే నీకు ఒక సృష్టికర్త ఆయన ఫస్ట్ మనిషిని సృష్టించింది
జనమును చేసింది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయనే సృష్టికర్త. అంతేకాదు ఆయన సృష్టికర్త అయి ఉండి ఈ జనాల్ని ఇలాగ జన్మింపచేసి మరి వెళ్ళిన తర్వాత ఆయన మాట వినకుండా ఏదెన్ని తోటలో పెట్టినప్పుడు ఆదాము గారిని ఆయన మాట వినకుండా చేయొద్దు అన్న పని చేసి తినవద్దు అన్న పండు తిని ఆజ్ఞ అతిక్రమము చేసి మరి పాపములోకి వెళ్ళిపోయినప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వల్ల వచ్చు జీతము మరణము. ఎందుకంటే మనం ఏదో పాపం చేసి పాపం అంటే ఏదో పాపం చేసాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడు చేయొద్దన్న పని చేయటమే పొరపాటు. అలాగ చేసి మన పితరులు మన తండ్రి పితరులు ఆదాము హవ్వలు చేసిన పొరపాటును బట్టి పాపము అందరికీ సంప్రాప్తమాయను అని దేవుని వాక్యం సెలవిస్తాను. అందరిలో అలాగా మరి పాములో ఎలాగా విషం ఉండి పాము పిల్లలకి విషం వస్తుందో, తేలుకుండలో విషం ఉండి ఎలాగ తేలుకు మరి విషం వస్తుందో తేలు పిల్లకి, అలాగే పిల్లమైన మనలో ఆ యొక్క పాపము సంప్రాప్తం అవటం వలన మరి దాన్ని తీసివేయడానికి తండ్రి కుమారుడు మరి పరమందు మాట్లాడుకుని ఎవరు నా కోసం ఎవరు వెళ్తారు, నా ప్రజల్ని ఎవరు రక్షిస్తారు, అయ్యో నేను చేసుకున్న బిడ్డలు ఎవరు నశించిపోతున్నారే అని ఆలోచించుకుని తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకములోకి పంపించారు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన పాపం నుండి ఎలాగ పాపం పోతుంది, ఎలాగా అని ఆయన వచ్చి మనందరి పాపం ఆయన మీద వేసుకొని, సమస్త మానవాళి పాపం ఆయన మీద వేసుకొని ఆయన సిలువలో ఇష్టపూర్వకంగా మరణించి, ఇష్టపూర్వకంగా చాలామంది అంటారు 3 మేకలకు దిక్కొట్టిన ఆయన పీక్కోలేని ఆయన దేవుడు ఎట్ట అవుతారు అంటున్నారు. ఆయన పీక్కోలేక కాదు, ఆయన నీ కోసం యాగం చేయడానికి ఒక యాగం జరగవలసిందే, ఒక ప్రక్షాళన జరగవలసిందే, ఒక పాపమునకు విముక్తి కలవలసిందే. ఎలా పాపమునకు విముక్తి కలుగుతుంది? పరిశుద్ధుడు ఎవరు? పరిశుద్ధ రక్తము మాత్రమే పాపమును విమోచిస్తుంది. పరిశుద్ధ రక్తము మాత్రమే మనిషిని విమోచించగలదు. పరిశుద్ధుడు ఎవరు? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడే. అయితే పరిశుద్ధుడుగా మన వలె తల్లిదండ్రుల సంపర్కం వల్ల కాకుండా పరిశుద్ధాత్మ వలన ఆయన ఈ లోకమునకు వచ్చి జన్మించి, పరిశుద్ధాత్మ వలన కన్యమరి గర్భములో జన్మించి 33.5 సంవత్సరాలు మన వలనే సామాన్యంగా బ్రతికి చివరికి మన పాప పరిహారార్థమే సిలువలో మరణించారనమాట. ఇష్టపూర్వకంగా పాపం కోసం ఆయన సిలువలో ప్రాణం పెట్టారు. నీ పాపం నా పాపం తీసివేయడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టారు. ఆ పవిత్ర రక్తము ద్వారానే, ఆ పవిత్ర రక్తములో మనం కడుక్కోవటం ద్వారానే మనము పాపము నుండి విమోచింపబడతాము. ఏ గంగాజలం వల్ల కానీ, కొబ్బరికాయలో నీళ్ల వల్ల కానీ మరి దేని వలన రక్షణ కలుగదు అని గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయి. మీ గ్రంథాలు చదువుకోండి. పరిశుద్ధ రక్తము మాత్రమే, పరిశుద్ధుడు మాత్రమే పాపం నుండి విమోచించగలడు అని దేవుని వాక్యం మీ గ్రంథాలు కూడా చదువుకోండి. దానిలో కూడా అదే ఘోషిస్తూ ఉంది. అయితే పరిశుద్ధుడు ఎవరు ప్రాణం పెట్టారు? ఎవరు ప్రాణం పెట్టలేదు, యేసుక్రీస్తు ప్రభువారే. అందుకే ఆయన దేవుడు. ఒక జాతికి, ఒక మతానికి, ఒక కులానికి కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆ సత్యాన్ని అబ్రహాముకి బయలుపరిచారు దేవుడు. ఎప్పుడైతే తెలిసిందో అతనిలో మరి సంపూర్ణంగా దేవునికి సరెండర్ అయిపోయి దేవునికి అప్పగించుకుని ఆ రక్షణ భాగ్యం, అదే రక్షణ భాగ్యం అంటారు. అంటే ప్రభువా నేను కూడా పాపినే, నేను కూడా మనిషినే, నాలో కూడా జన్మతః పాపం ఉంది. జన్మతః పాపం ఉంది, పుట్టుకతోనే మనం పాపులం. అదే పుట్టిన తర్వాత ఎన్నో పొరపాట్లు చేస్తాం కదా, ఎన్నో తప్పులు చేస్తాం. అవన్నీ ఎలా పోతాయి? కేవలము మనం ఒక విశ్వసించడం ద్వారా, విశ్వాసము ద్వారానే. దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని ఆయన చనిపోయి తిరిగి లేచారు కాబట్టి ఆయన దేవుడు. పరమునకే మన కోసం విజ్ఞాపన చేస్తూ మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళారు. అందుకే ఆయన దేవుడు. మన పాపములు నోటితో ఒప్పుకొని యేసు ప్రభువుని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. విశ్వసించాలి. ప్రభువా, దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నేను పాపిని, నా పాపముల కొరకుడను సిలువలో మరణించావు. మీ రక్తములో, నువ్వు కాచిన ఆ పరిశుద్ధ రక్తంలో నన్ను కడగండి అని మనం విశ్వాసముతో, దేవునిలో విశ్వాసముతో ప్రార్థన చేసుకుంటే చాలు. ఇష్టపూర్వకంగా నువ్వు పాపి అని గ్రహించి, నీకు రక్షణ అవసరము, రక్షకుడు అవసరము అని గ్రహించి
విశ్వాసంతో చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు, నీ హృదయంలోకి ఆయన ప్రవేశిస్తాడు. ఆయన నీ పాపమును కడుగుతాడు. ఆయన రక్తములో కడిగి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. పరలోక రాజ్యమునకు వారసుడిగా చేస్తాడు. అప్పుడు నీలో ఆ యొక్క వేదన అది లేకపోతే ఏంటంటే, మనం ఆ యొక్క రక్షణ లేకుండా మనం చనిపోతే పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణము రెండవ మరణము. ఇప్పుడు 90 ఏళ్ళు బ్రతుకు, 100 ఏళ్ళు బ్రతుకు, మనం చనిపోవాల్సిందే. మొదటి మరణం ఇది. మన ముందు మన పితరులు ఎంతోమంది చనిపోతారు. రేపు మనము చనిపోతాం. మొదటి మరణం అందరికీ ఉంటుంది. అయితే రెండవ మరణం గురించి మాట్లాడు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోరో, పాపములు క్షమించబడదో వాళ్ళు పరలోక రాజ్యంలో ఉండలేరు. ఉండలేరు. ఆ పరిశుద్ధుని దగ్గర ఉండలేరు. పాపముతో ఆ పరిశుద్ధి దగ్గర ఉండలేరు. కనుక వాళ్ళకి ఏంటంటే నిత్య నరకము. అగ్ని ఆరదు, పురుగు చావదు. నిరంతరము పరలోక రాజ్యమైన ఎటర్నల్, నిరంతరము. నరకమైన నిరంతరం. అయితే జ్ఞానము కలిగి సమయం ఉండగానే దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం గ్రహించాలి. ప్రిమెంటెంట్ వాళ్ళ ఒక జీవితం యొక్క పరమార్థం ఏంటి అంటే, మనం ఎలా పుట్టాము, ఎందుకు పుట్టాము, మళ్ళీ చనిపోతున్నారు. మన ముందు చనిపోతున్నారు, రేపు మనం చనిపోతాం. చనిపోయిన తర్వాత ఏంటి, ఎక్కడికి వెళ్తాము, ఏం జరుగుతుంది, ఒక గమనము కలిగి మనం బ్రతకాలి. అది లైఫ్లో అది ఇంపార్టెంట్ విషయం అన్నమాట. కానీ ఆ విషయాన్ని గమనించకుండా ప్రజలు పరిగెడుతున్నారు. టవ్విమని ఎప్పుడో చనిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియట్లేదు. గమనం లేకుండా. ప్రిమెంటెంట్ వారు దేవుడు నిన్ను ప్రేమించాడు కనుకనే ఈ దినం నీకు అనుగ్రహించాడు. అది గమనించుకోవాలి. రక్షణ పొందాలి, పాప క్షమాపణ పొందాలి, మారు మనస్సు పొందాలి. దాన్ని మారు మనస్సు అంటారు, పాప క్షమాపణ అంటారు, రకరకాల పేర్లతో పిలువబడుతున్న. ఏది ఏమైనా మన పాపాలకి విమోచన, పరిశుద్ధ జీవితము, దేవునితో సంబంధము, దేవునితో తెగిపోయిన ఏదైనా తోటలో తెగిపోయిన సంబంధం తిరిగి దేవునితో కట్టబడుట, ఇప్పుడు దేవునితో ఏకమై దేవుని పిల్లలముగా చేయబడుట. కనుక ప్రియమైనటువంటి అబ్రహాము గారు కూడా ఆ గమనంలోకి వెళ్ళాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నాడు, సత్యదేవుని తెలుసుకున్నాడు, ఆయన స్వరము విన్నాడు, ఆయన మాట్లాడినప్పుడు లోబడ్డాడు. మరి లోబడినప్పుడు ఆయన అంతకుముందు విగ్రహాలు అమ్మేటువంటి ఆ యొక్క తెరహు పితరుల కుటుంబం నుంచి వచ్చినప్పుడు ఈయన మరి ఆశ్చర్యంగా దేవుడు ఈయన్ని పట్టుకొని దేవుని వైపు మళ్ళించడం జరిగింది. ఆ తర్వాత దేవుని మళ్ళించిన తర్వాత, దేవుని బిడ్డ అయిన తర్వాత ఎలాగ జీవిత యాత్రలో తను విశ్వాస వీరుల గురించి కదా మనం ధ్యానం చేస్తున్నాం ఇవాళ. మరి ఎలాగ విశ్వాసముతో, రక్షణ కూడా విశ్వాసముతోనే. మనం ఏమి చేయక్కర్లేదు. ప్రేమేంటంటే వాళ్ళ గుర్తుపెట్టుకోండి, యాగాలు చేయక్కర్లా, యజ్ఞాలు చేయక్కర్లా, 40 రోజులు పాపాల మూట నెత్తి మీద పెట్టుకుని వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లా, చెప్పులు లేకుండా నడవక్కర్లేదు, ఏమి చేయక్కర్లా. నువ్వు విశ్వాసంతో నమ్మి, విశ్వాసము ద్వారానే కృప చేతనే రక్షించబడ్డారు. కృప, గ్రేస్. ఇది మన వల్ల, క్రియల వల్ల కాదు, మన భక్తి కార్యాల వల్ల కాదు, మన మంచి పనులను బట్టి కాదు, మనం చేసుకోలేము. కృప ద్వారానే. కృప అంటే ఏంటంటే అర్హత లేని వారికి అర్హత కలిగించడమే కృప అంటే. మనకు అర్హత లేదు దేవుని చూడటానికి, దేవుడు కానీ ఆయన సిలువలో చేసిన కార్యాన్ని యాక్సెప్ట్ చేయటం ద్వారా, అంగీకరించడం ద్వారా, అవును ప్రభా నా కోసమే, నా కోసం కూడా చేశావు, నా పాపాన్ని కూడా మోసుకుని వెళ్ళావు, కాబట్టి నేను అంగీకరిస్తున్నా అని సామాన్య విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే చాలు, దేవుడిని హృదయంలోకి వస్తాడు, నీ జీవితం మార్చేస్తాడు. కనుక ప్రేమేంటంటే వాళ్ళారా, అబ్రహాము కూడా అలా చేశాడు. అబ్రహాం కూడా అలా చేసిన తర్వాత మరి చూడండి అప్పుడు ఏమంటున్నారంటే దేవుడు కొన్ని మాటలు అక్కడ చెప్తా ఉన్నారు. నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. ఆ విధంగా అబ్రహాం లాగా ఒకవేళ నువ్వు కూడా, ఆ విధంగా అబ్రహాం లాగా నువ్వు కూడా దేవుణ్ణి మరి విశ్వసిస్తే, విశ్వాసం ద్వారా ఆయన్ని జీవితంలోకి తీసుకుంటే, హృదయంలోకి తీసుకుంటే
ఇప్పుడు దేవుడు నీతో ఏమన్నా అంటే, నువ్వు లేచి, ఎప్పుడైతే మనం ప్రభువుని అంగీకరించామో అక్కడి నుంచి ఇక లేవాలి. లేచి నేను చూపించే దేశానికి బయలుదేరు. ఇప్పుడు ఇక మనం ఆయన చూపించే దేశం ఏంటంటే పరలోక రాజ్యము. ఆయన మన కోసం సిద్ధపరిచింది ఏంటంటే పరలోక రాజ్యము. దానికోసం సిద్ధపడు, బయలుదేరు. బయలుదేరి ఏం చేయమంటున్నాడంటే, దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. బయలుదేరినప్పుడు ఏం చేయాలంటే, మనం ఇక్కడ యెహోవా అతనితో చెప్పిన ప్రకారం వీటన్నిటిని వదిలి అని అంటున్నాడు. నీవు లేచి వీటన్నిటిని వదిలిపెట్టేసి, అంటే నీ తండ్రి, నీవు లేచి దేశము నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి, అంటే అవన్నీ కూడా మనం విడిచిపెట్టేసేయాలి. గతంలో జీవితం అంతా కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించామో మన స్థితి అంతా మారిపోతుంది. మారిపోవాలి. నూతన జీవితాన్ని మనం జీవించాలి. పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయెను. పాత జీవితము, ఇదివరకు దేవుళ్ళు లేనటువంటి జీవితము, దేవుళ్ళు లేనటువంటి పరిస్థితి, దేవుళ్ళు లేకుండా ఇష్టానుసారంగా మనం ఏంటో మనమే రాజులలాగా మన ఇష్టానుసారంగా మరి జీవించాం. ఇప్పుడు అలా కాదు. అవన్నీ వదిలిపెట్టేసుకోమంటున్నాడు. నేను చూపించే దేశానికి వెళ్ళాలి అంటే, రేపు ఆ పరలోక రాజ్యంలో నువ్వు ఉండాలి అంటే, నువ్వు నాతో సదా ఉండాలి అంటే, ఇదిగో నువ్వు ఇలా నడవాలి, నువ్వు ఇలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనం మాట్లాడుతూ ఉన్నారు. వీటన్నిటిని వదిలంటే అంటే ప్రత్యేకింపబడాలి. ప్రత్యేకమైన జీవితము. గత జీవితానికి ఇప్పటికి కూడా కొంత మార్పు. పూర్తిగా దేవుణ్ణి మరి వెంబడించే వారంగా ఉండాలి. చూడండి, దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఇక్కడ నిర్గమకాండం 33వ అధ్యాయంలో కూడా చూస్తే దేవుని వాక్యంలో మనకి ఏమని రాయబడిందంటే 33వ అధ్యాయంలో 33:16 చూస్తే చూడండి ఏమంటున్నారు. నా ఎడల, నీ ప్రజల ఎడల నీకు కటాక్షము కలిగినదని దేని వల్ల తెలియబడును, నీవు మాతో వచ్చుట వల్లనే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీద ఉన్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పాను. అంటే ప్రత్యేక జీవితం, ఇక వేరుబాటు జీవితం. ఈ లోకంతో కలిసిపోకుండా, లోక పద్ధతులు, లోక మాటలు, లోక నడవడి, లోకంలో మరి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు కాకుండా ఇప్పుడు ప్రత్యేకింపబడిన జీవితం, అంటే ఏర్పరచబడిన జీవితం, ఒక నూతనమైన జీవితం, దేవునికి ఇష్టమైన జీవితం. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవి. ఆయన రాజ్యం నీకు ఇచ్చాడు. ఆయన బిడ్డగా చేసుకున్నాడు. సిలువలో చేసిన కార్యమును విశ్వసించడం ద్వారా ఇప్పుడైతే నువ్వు ప్రత్యేకింపబడిన బిడ్డవుగా, ప్రత్యేకింపబడ్డావు మేము, మమ్మల్ని మాతో కూడా రాదేవా అని చెప్పి అడుగుతున్నారు ఇక్కడ భక్తుడు. అయ్యో నువ్వు మాతో రాకపోతే అంటే మన ఈ జీవిత యాత్రలో మన దేవుని సహాయం అడగాలి అనుక్షణము. ఉదయకాల ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా, అంతేకాదు పరిశుద్ధాత్మదేవ మీరు నాతో ఉండి నడిపించండి అని మనం ప్రభువుని వేడుకోవాలి. మన జీవిత యాత్రలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు దేవుడు, ఆత్మదేవుడు మనల్ని నడిపించకపోతే మనం లోకంలో పడిపోతాం. మనం బలహీనం. మళ్ళీ గత జీవితం లాగుతూ ఉంటుంది. మనం జయం పొందుకోవాలంటే దేవుని తోడును మనం కోరుకోవాలి. ఇక్కడ భక్తుడు కూడా ఏమంటున్నాడు, నువ్వు మాతో రాకపోతే అయ్యో మేము ముందుకు వెళ్ళలేము, మేము ఈ ప్రయాణం చేయలేము, మాకు అడ్డు వచ్చే వీటన్నిటిని దాటలేము, కాబట్టి నువ్వు తప్పకుండా రావాల్సిందే. ఇదిగో నువ్వు మాతో రావడానికి మేము ప్రత్యేకించుకుంటున్నాము. మనం ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనతో కూడా వస్తాడు. మళ్ళీ మనం దేవుని నమ్ముకున్నామని చెప్పి ఎడాపెడా లోకంతో మమేకమైపోయి వాళ్ళ పనులు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ మాటలు దానిలో ఉన్నాం అనుకో, దేవుని పరిశుద్ధాత్మ దేవుని పక్క వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తున్నావు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవేశించి నివాసం చేస్తారు. ఆయనను మనకి ఎప్పుడు మనం కాపాడుకుంటూ ఉండాలి. నాతోనే రా ప్రభా, నాలోనే ఉండు ప్రభా అని మనం బ్రతిమలాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆ పరిశుద్ధతను పోగొట్టుకోకుండా, పరిశుద్ధాత్ముడిని పోగొట్టుకోకుండా
మనం జీవిత యాత్రలో మరి ప్రత్యేకమైన జీవితాలు జీవించి నడిచినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అంతేకాదు చూడండి, లేవి కాండంలో కూడా ఉంటుంది 20వ అధ్యాయము 26వ వచనంలో కూడా చూస్తే ఏమంటున్నాడంటే, యెహోవా మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారయ్యున్నట్లు అన్ని జనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. ఎందుకంటే ఆయన హోలీ గాడ్, పరిశుద్ధుడు. ఆయన మనలో ఉన్నటువంటి మనల్ని కూడా పరిశుద్ధులుగా చేశాడు, పరిశుద్ధులుగా ఉండమంటున్నాడు. ఈ పరిశుద్ధతను కంటిన్యూ చేసుకోవాలి. మనం జాగ్రత్త పడాలి ప్రతి విషయంలో, మాట, క్రియ, తలంపు, పనులు పరిశుద్ధముగా. ఇది దేవునికి అనుకూలమేనా? ఈ మాట దేవునికి అనుకూలమేనా? ఈ పని దేవునికి అనుకూలమేనా? ఇదిగో నేను ఇక్కడ కూర్చున్నాను, ఇది దేవునికి అనుకూలమేనా? అందుకే కీర్తనలో 1లో అంటాడు, దుష్టుడు ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, దీవారాత్రులు ధ్యానం చేయవాడు ధన్యుడు వాక్యాన్ని. ఎందుకంటే మనము ఎక్కడ నిలవాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడికి వెళ్ళాలో దేవుని వాక్యంలో మనకు ఉంటుంది. ఆ ప్రకారంగా మనం జీవించాలి. నేను పరిశుద్ధుడిని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు. అవును, ఆయన చెప్తున్నాడు అంతే, ఆయన పరిశుద్ధుడే. ఆయన జన్మే పరిశుద్ధత. పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా జీవించాడు. ఇంకో చోట అంటారు, ప్రభు నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయగలరా అంటాడు, సవాల్ చేస్తాడు. అంటే అంత పరిశుద్ధమైన దేవుడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధమైన దేవునికి బిడ్డవి కనుక, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉంటేనే నేను మిమ్మల్ని తీసుకుని వెళ్ళగలను. మీరు పరిశుద్ధంగా ఉండండి అని చెప్తున్నారు. అది కనుక పరిశుద్ధ జీవితం జీవించాలి. మన మాటల్లో, మన స్నేహంలో, మళ్ళీ సినిమాలు, షికార్లు, కూర్చునే విషయంలో, సీరియల్స్, బూతులు, చెడ్డ ఫ్రెండ్స్, ఆఫీసులో వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, భార్య లేనప్పుడు, ఎలాగ నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నావా లేదా పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధంగా, నేను పరిశుద్ధంగా కానీ మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. అప్పుడు మాత్రమే రేపు నాతో కూడా ఉండగలరు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, వీటన్నిటిని వదిలిపెట్టేసుకుని ప్రత్యేకింపబడిన జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. సపరేటెడ్ లైఫ్, క్రైస్తవ జీవితం. దేవుని కోసం నువ్వు జీవిస్తున్నావంటే, రక్షణ పొందావు అంటే, ప్రత్యేక జీవితాన్ని జీవించగలుగుతున్నావా? జీవించాలి. లేకపోతే రాకడలో ఎత్తబడవు, దేవునితో ఉండవు. చాలా లోకంలో ఉన్నామంటే విడిచిపెట్టబడతావు. ప్రియమేంటంటే వాళ్ళారా, ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రత్యేకించుకోండి, అప్పుడే నేను మీతో ఉంటాను, లేకపోతే నేను మీతో ఉండలేను అని చెప్పేసి మరి దేవుడు ఖండితంగా సెలవిస్తూ ఉన్నారు. మనం కనుక ప్రత్యేక జీవితాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమేంటంటే వాళ్ళారా, ఎజ్రాలో కూడా చూడండి, ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం చూస్తే, కాబట్టి ఇప్పుడు మీరు పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకోండి, సిద్ధపడి మీరు ప్రత్యేకపరచుకొని ఇండుడి. మరి అన్య స్త్రీలను మీరు వివాహం చేసుకోబాకండి. వివాహ విషయంలో కూడా జీవిత భాగస్వామిని లైఫ్ లాంగ్ వాళ్ళతో కలిసి జీవించాలి కదా. నువ్వు దేవుని నమ్ముకున్నావు, పర్లేదే, చాలా బాగుంది, మంచి ఉద్యోగం, చాలా శాలరీ, మేమిద్దరం చెరొక రూపాయి సంపాదించుకుంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయ్యే చూసుకుంటున్నావా? అసలు దేవుని బిడ్డ కాదా? అన్నిలతో నువ్వు సాంగత్యం చేయొద్దు అని ఖచ్చితంగా చెప్తున్నాడు దేవుడు. అన్యుడు అంటే ఇక్కడ ఏంటంటే దేవుని ఎరుగని వారు, దేవుని తెలియని వారు, యేసుక్రీస్తు ప్రభును వారి జీవితంలో ఇంకా అంగీకరించని వారు. అటువంటి వారితో నువ్వు సాంగత్యం చేయవద్దు. ప్రత్యేకించుకో. వివాహం అప్పుడు మీరు ప్రియమేంటి యవన బిడ్డలారా, ప్రార్థనాపూర్వకంగా మీ పాస్టర్ గారు, మీ తల్లిదండ్రులు మరి మీకు నిర్ణయిస్తారు, ప్రేయర్ఫుల్గా నిర్ణయిస్తారు. ఆగాలి. మీరు తొందరపడి మీ ఆఫీసుల్లో, మీ కాలేజీల్లో, మీ స్నేహాలకి అపవిత్రంగా, మా దేవుళ్ళు లేకపోతే ఎన్నున్నా వృధా. అన్నీ ఒకవేళ అందం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, మంచి జీతం ఉండొచ్చు, కానీ దేవుళ్ళు లేకపోతే
రేపు నిన్ను కూడా తీసుకెళ్ళిపోయి దానిలో కలిపేస్తారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆడపిల్లైనా మగ పిల్లైనా వివాహాల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందలి భయభక్తి కంటిన్యూ చేశాను ఎంత రాని అంత. దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని ఎరగాలి, దేవుని ఇష్టాన్ని ఎరగాలి. ఇక్కడ అంటున్నాడు, మీరు పరిశుద్ధంగా, అమ్మో అన్ని స్త్రీలను పెళ్లి చేసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నాడు ఎజ్రా గ్రంథంలో. ఎంత మరి భయంకరమైన స్థితి ప్రేమేంటంటే వాళ్ళారా, చాలామంది నా జీవితంలో ఎరుగుని యవ్వన బిడ్డలు వాళ్ళు ప్రేమలని దోమలని మంచి అమ్మాయి అండి, చాలా మంచిది, మంచోడండి అని ముందు చేసుకున్న తర్వాత ఒకవేళ జీతం వస్తే రావచ్చు, ఆర్థికంగా బాగుండొచ్చు, కానీ ఆత్మీయ జీవితాల్లో పడిపోయి మరి ఎంతో లోకానికి విగ్రహాలకి ఇదైపోయినట్టుగా నేను ఎంతో మందిని ఎరుగుదాం. ప్రేమేంటంటే వాళ్ళారా, ఇక్కడ అంటున్నాడు, మీరు బయటికి వచ్చిన తర్వాత చాలా కేర్ఫుల్గా ఉండండి. దేవునితో నడక విషయంలో పరిశుద్ధంగా ఉండండి. ప్రత్యేకమైన జీవితాలు కలిగి ఉండండి. ఒకవేళ మీ కాలేజీలో, మీ ఆఫీస్లో నువ్వు వెళ్ళినప్పుడు మరి నీ పరిస్థితి, నువ్వు పరిశుద్ధుడుగా జీవిస్తూ ఉన్నప్పుడు అనేక టెంప్టేషన్స్ ఎదుర్కోవచ్చు. అనేక మంది నిన్ను టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టచ్చు, అమ్మాయిలు అబ్బాయిలు. కానీ నువ్వు చాలా పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే మాత్రము మరి దేవుని మీద ఆధారపడి ఉండాలి, కానీ నువ్వు మనుష్య రీతిగా ముందుకు వెళ్ళకూడదని నేను హెచ్చరిస్తూ ఉన్నాను ప్రేమేంటంటే వాళ్ళు. అప్పుడు మాత్రమే ప్రత్యేకమైన జీవితం జీవించడానికి మనకి అవకాశం ఉంటుంది. అలాగే అపోస్తుల కార్యాలు కూడా చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనంలో కూడా చూస్తే, ఇక్కడ చూడండి 40వ వచనంలో, అపొస్తలుల కార్యములు 2:40లో చూస్తే దేవుని వాక్యం సెలవు, ఇంకను అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. రక్షణ మొదటగా మన పాపాలకి వదిలిపెట్టుకుని రక్షణలోకి వచ్చాం, యేసు రక్తంలో కడుక్కున్నాం, ఓకే, దేవునిలో కలిసాం. ఇప్పుడు ఈ లోకంలో ఉన్నప్పుడు మూర్ఖులైన ఈ తరము వారు అని సంబోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మూర్ఖంగా ఉంటారు ఈ తరం వారు, మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. వారిలో మీరు పాల్పంపులు పొందొద్దు. ఏ విషయంలోనే సరే, స్నేహ విషయంలో, వివాహ విషయంలో, మరి కలిసి ఉండి ఏ విషయాలైనా సరే చాలా సపరేటెడ్ లైఫ్ జీవించాలని ప్రభు మనల్ని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రేమేంటి వారా, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒకసారి చూద్దాం. 6:18లో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెబుతున్నాడు. మరియు మేము మిమ్మల్ని చేర్చుకుని అపవిత్రమైనది ఏది కూడా ముట్టబాకండి. వారి నుండి, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి, ఈ ఒక్కసారి చూడరా, ఈ ఒక్కసారి మాతో రా, పెద్ద ఏదో భక్తులాగా ప్రవర్తిస్తున్నావు నువ్వు, పెద్ద మొన్నటిదాకా మాతోనే ఉన్నావు కదా, మాతోనే అన్ని పార్టీలకి ఫంక్షన్లకు వచ్చావుగా, మరి ఇప్పుడు ఏంటి, ఒక్కసారి చూడు, అసలు తాగి చూడు ఎంత బాగుంటుందో అని చెప్పేసి నిన్ను టెంప్ట్ చేస్తారనమాట. ఆ తర్వాత నువ్వు పాపంలో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, ప్రత్యేకమైన రీతిగా దేవునికి ఎరిగిన తర్వాత మీరు ప్రత్యేక జీవితాలు కలిగి ఉండాలి. వారి నుండి బయలు వెడలి అంటే బయటికి వెళ్ళిపోండి, దూరంగా పారిపోండి, దేవుడి కోసం బయటకు వచ్చేయండి, ఏం పర్వాలేదు, దేవుడు తోడుగా ఉంటాడు. అంటే ఓ మాట అంటారా, వీడు మారిపోయాడురా, వీడు పెద్ద ఎక్స్ట్రా చేస్తున్నాడు అన్నీ, ఏం పర్లేదు, దానివల్ల నీకు నష్టం ఏంటి? అవును, నీ దేవుని కోసం, నీ పరిశుద్ధ జీవితం కోసం కొంచెం కష్టపడాలి మనం. కొన్ని మాటలు అనిపించవు, ఏం పర్లేదు, వాటి వల్ల మనకేం నష్టం లేదు కదా. కానీ నువ్వు వెళ్ళిపోయి కనుక నువ్వు అపవిత్రమైపోతే నీ దేవుడు ఎంత బాధపడతాడు. అయ్యో, నేను రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొనుక్కున్నానే, నా కుమారుడు ఇలా ఫ్రెండ్స్కి లోనైపోతున్నాడే, అయ్యో ఇలాగ పరిస్థితులు లోనైపోతున్నాడే, ఇలా ఆఫీసులో లోనైపోతున్నాడు. ఏం లేదు సార్, మీరు తీసుకోవడం పోవడం వల్ల మాకు కూడా చాలా మనీ పోతుందండి. ఏంటి మీరు, ఓకే మీరు తీసుకోపోయారా, తీసి మాకు ఇవ్వండి అంటారు. ఆఫీసులో చాలా టెంప్టేషన్స్, లంచాలు. దేవుని కోసం నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ప్రేమేంటంటే వాళ్ళారా, అది పరిశుద్ధమైన అపవిత్రమైనది ఏది ముట్టకు, అది నీది కాదు. నువ్వు కష్టపడుతున్నావు, నీకు జీతం వస్తుంది చాలు, అదే దేవుడు నీకు ఇచ్చిన జీతం చాలు, దాన్నే దీవిస్తాడు. నీకు అన్నీ సరిపోతాయి దేవుడు దీవెన ఉంటే.